ఇచ్చాపురం నియోజకవర్గం వరకు సుమారుగా 501 గ్రామాలను దాటుకొని 73 మండలాలను దాటుకొని 1300 కిలోమీటర్ల మేర ప్రతి ఒక్క విలేజ్ని ప్రతి ఒక్క మండలాన్ని తడుతూ అక్కడున్న గ్రామస్తులతో మమేకమవుతూ అక్కడున్న విద్యార్థులతో మమేకమవుతూ డ్రగ్స్ వల్ల వచ్చే నష్టాలని, గంజాయి వల్ల వచ్చే నష్టాలని, ఏ విధంగా చట్టాలున్నాయని అవగాహన కల్పిస్తూ ఈరోజు ఇచ్చాపురం వరకు ఇక్కడికి వచ్చిన నా పోలీస్ సోదరులందరికీ కూడా ఈ సైకిల్ యాత్రలో పాల్పంచుకున్న
ధన్యవాదాలు, నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఇక్కడ గవర్నమెంట్, ఎన్డీఏ గవర్నమెంట్ వచ్చిన తర్వాత చాలా మందికి ఏంటంటే ఫస్ట్ పెద్ద ప్రాబ్లం ఏంటంటే గాంజా. పిల్లలందరూ కూడా గాంజా మత్తులోని చాలా ఎక్కువగా ఇబ్బందులు పడుతున్నారు. తల్లిదండ్రులు కూడా కొట్టే పొజిషన్కి వచ్చేసే పరిస్థితి కనిపించింది. ఇటువంటి సిచ్యువేషన్స్లో ఎక్కడో ఒకటి దీన్ని స్టాప్ చేయాలని గౌరవ లోకేష్ గారు నేను ఛార్జ్ తీసుకున్న తర్వాత ఫస్ట్ ఫోన్ చేసి ఒకటే చెప్పారు, అమ్మా మీరు కంపల్సరీగా గాంజా మీద దృష్టి పెట్టాలి. ఎందుకంటే పాదయాత్రలో మాకు బ్యాడ్ ఎక్స్పీరియన్సెస్ చాలా ఉన్నాయి. చాలా మంది మా దగ్గరికి వచ్చి, లోకేష్ బాబు గారి దగ్గరికి వచ్చి గాంజాకి చాలా మంది ఇబ్బందులు పడిపోతున్నారని చెప్పినప్పుడు దానికి ప్రత్యేకంగా ఒక విభాగాన్ని ఏర్పాటు చేయాలని ఆ రోజు గౌరవ ముఖ్యమంత్రి గారితో చర్చించి ఒక ఐజీ స్థాయి వ్యక్తిని మా వాకే రవికృష్ణ గారిని ప్రత్యేకంగా దీనికి గురించి మేము ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఎందుకంటే తర్వాత నుంచి మొదలైంది మా తాలూకా పోరాటం. ఎంతవరకు మొదలైందంటే ముందు ఇమీడియట్గా మన ఆంధ్రప్రదేశ్లో ఉన్న గాంజా సాగునంతటినీ కూడా మనం నిర్మూలన చేయాలి అనుకొని డ్రోన్స్ని ఏర్పాటు చేసుకొని యాక్చువల్గా మనకి చెక్ పోస్టులు ఏర్పాటు చేసుకొని మీకు చెప్పాలి, కేంద్ర మంత్రి గారికి కూడా చెప్పాలి. ఎందుకంటే మనం ఎన్డీఏ కూటమి గవర్నమెంట్లోకి వచ్చిన తర్వాత ఈ ఒరిస్సా సంబంధించిన బోర్డర్ ఎక్కడా కూడా ఒక చెక్ పోస్ట్ కూడా లేదు. ఉన్న 1-2 చెక్ పోస్టులో కూడా సీసీ కెమెరాలు కూడా లేవు. మాకు పెద్ద టాస్క్ అదే. మేము ఫస్ట్ ఏసీ గారితో వీళ్ళందరితో కూర్చునేటప్పుడు అసలు చెక్ పోస్టులు ఎక్కడ ఉన్నాయంటే జీరో నుంచి స్టార్ట్ చేసాం. ఈరోజు గాంజా నిర్మూలన అన్నది జీరో నుంచి స్టార్ట్ చేసి గాంజా సాగుని జీరోకి అయితే తీసుకొచ్చాం. ఈరోజు పరిస్థితి ఏంటంటే గవర్నమెంట్ పరంగా ఈరోజు అభ్యుదయం సైకిల్ యాత్ర అయితే కంప్లీట్గా గోపీనాథ్ జెట్టి గారు తన మానస పుత్రిక అని చెప్పుకోవాలి. మేడం గారు కంపల్సరీగా మేము చిన్న స్థాయి నుంచి వచ్చాము. నేను ఒకసారి మాట్లాడుతున్నప్పుడు అన్నారు, ఒక స్కూల్కి మన సీఎం గారి ప్రోగ్రామ్కి వెళ్ళినప్పుడు ఒక స్కూల్ దగ్గర ఉంటే సార్ చెప్తున్నారు నాతో, నేను ఇలాంటి స్కూల్లోనే కిందను పడుకొని కిందను చదువుకుని వచ్చిన వాళ్ళం మేడం. మాకు కూడా పిల్లల భవిష్యత్తు మీద ఒక ఆశ ఉంటుంది, పిల్లల భవిష్యత్తు బాగుపడాలని ఒక ధ్యాస ఉంటుంది. కంపల్సరీగా ఏదో ఒకటి చెయ్యాలి అని తప్పంతో ఇక్కడ ఉన్న అధికారులు, ప్రజాప్రతినిధులు అందరూ చేస్తున్నారు. కాకపోతే ఇక్కడ పిల్లలకు ఒకటే చెప్పిన, ఎక్కువసేపు కాదు నేను రాముకి ఇవ్వాలి మైక్. చాలా మంది చాలా లేట్ అయింది. ఇప్పటికే చాలా మంది అమ్మాయిలు ఉన్నారు, అక్కడ అబ్బాయిలు ఉన్నారు, చదువుకునే పిల్లలు ఉన్నారు, ముఖ్యంగా తల్లిదండ్రులు కూడా ఉన్నారు. ముఖ్యంగా నేను చెప్పేది ఒకటే, మొన్న కూడా గౌరవ లోకేష్ గారు ఒక కార్యక్రమంలో చాగంటి కోటేశ్వరరావు గారిని కూర్చోబెట్టి మాట్లాడినప్పుడు నిజంగా అది ఏదో అంటారు కదా, బంగారు సువర్ణ అక్షరాలతో లిఖించదగ్గ ఒక వర్డ్. మనం చేసే పని మన అమ్మతో కూడా చెప్పుకోలేనిది అయితే అది అక్కడే ఆగిపోవాలి తప్పించి చెయ్యకూడదు అని చెప్పి ఆ రోజు చెప్పిన మాట ఈ రోజుకి కూడా ప్రతి ఒక్కరి చెవుల్లో రింగు మనాలి. అరే మా అమ్మకే చెప్పలేకపోతే బయటికి నువ్వేం చేయగలదు? అటువంటి సిచ్యువేషన్స్లో ఈరోజు చాలా మంది గాంజా బారిన పడి, ఇంకొకటి చేసే పెద్ద పొరపాటు ఏంటంటే చాలా మంది నో చెప్పడం రాదు పిల్లలకి. అరే అక్కడికి వెళ్దామరా బాగుంటుంది అక్క అంటే అక్కడికి వెళ్తే నీకు ఇబ్బంది కలుగుతుందన్న సంగతి తెలిసినా కూడా నువ్వు నో చెప్పలేక చాలా మంది అలాంటి ప్లేసెస్లోకి వెళ్ళి గాంజాలు తీసుకొని చాలా మంది మత్తులకు బానిసయ్యే పరిస్థితులు కనిపించినాయి. దీన్ని అరికట్టాలని ఇప్పుడు ఈగలతో పాటు మేము ఒకటే చెప్తున్నాను, ఎక్కువ ఇండెప్త్ కూడా వెళ్ళట్లేదు. చాలా మందికి తెలియదు ఏంటంటే ఈ ఎన్డీపీఎస్ యాక్ట్కి సంబంధించి ఎంత పర్యవసనాలు ఉంటాయో ఎవరికి తెలియదు. చాలా మంది 5,000 ఇస్తాను, 10,000 ఇస్తాను, ఈ గాంజా ప్యాకెట్ తీసుకెళ్ళి అక్కడ పెట్టండి అంటే ఏమీ కాకుండా తీసుకెళ్ళి పెడితే వాళ్ళు కనుక పట్టుబడితే సుమారుగా 15 నుంచి 20 సంవత్సరాల జైలు శిక్ష, కనీసం బెయిల్ రాకుండానే తిరిగి కన్వెక్షన్ వచ్చే పరిస్థితి. ఈ రోజు నేను చాలా గర్వంగా చెప్తున్నాం, దగ్గర 9 కోట్ల రూపాయల ఆస్తులు జప్తు చేశాను ఈ రోజు గాంజా పట్టుకున్న వ్యక్తుల దగ్గర నుంచి. అదేవిధంగా దగ్గర 95 మంది ముద్దాయిలకు ఈ రోజు శిక్షలు విధించడం జరిగింది. 50 కేసుల పైగా గాంజా పట్టుకున్న సందర్భాలు. చాలా మంది ఆపరేషన్ గరుడా పేరిట మెడికల్ షాపుల్లో కూడా ఎక్కడైనా మెడికల్ మందులు కూడా ఇల్లీగల్గా అమ్మినా కూడా వాళ్ళు కూడా పట్టుకున్న పరిస్థితి. అదే కాకుండా మనమందరం కూడా ఆపరేషన్ సేఫ్ ఆపరేషన్, సేఫ్ స్కూల్స్ అని చెప్పి, సేఫ్ క్యాంపస్ అని చెప్పి స్కూల్ దగ్గర బడ్డీల దగ్గర కొట్టడం కూడా మనం అందరం కూడా తనిఖీలు చేసుకునే పరిస్థితి. మేము చేయాల్సింది మేము చేస్తున్నాం, కానీ అవగాహన అనేది ఇప్పుడున్న ప్రతి ఒక్క విద్యార్థికి కావాలి. మీకు ఒకటే ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నా. మొన్న గుంటూరులోనే రవికృష్ణ గారు కూడా వెళ్ళారు. ఒక కేసు వచ్చింది మా దగ్గరికి, వాళ్ళ తల్లిదండ్రుల కేసు పెట్టారు. ఏంటంటే ఎవరి మీద అంటే అబ్బాయి మీద కాదు, అమ్మాయి మీద. అమ్మాయి మీద ఎందుకు కేసు పెట్టారా అంటే ఆ అమ్మాయికి గాంజా అలవాటు చేశారు. ఎంతవరకు అలవాటు చేశారంటే తన తల్లిదండ్రుల మీదే దాడి చేసేటంతగా అలవాటు చేసిన పరిస్థితి. ఆ అమ్మాయిని తీసుకెళ్లి రీఅడిక్షన్ సెంటర్లో పెట్టి ఆ తల్లిదండ్రులే మా అమ్మాయి ద్వారా మాకు రక్షణ కల్పించండి అని చెప్పి ఒక కేసు పెట్టిన పరిస్థితి
అటువంటి పరిస్థితుల్లో విద్యార్థులు ఎవరూ కూడా దిగజారిపోకూడదు. బంగారు భవిష్యత్తు ఈరోజు మీ జీవితం. ముందు మీ జీవితాన్ని మీరు గౌరవించుకోవడం నేర్చుకోవాలి. ముందు మిమ్మల్ని మీరు ప్రేమించుకోవడం నేర్చుకోవాలి. తర్వాత పక్వాన్ని ప్రేమించవచ్చు. ముందు మనల్ని మనం ప్రేమిస్తేనే ముందు మన మీద మనకు ఒక నమ్మకం, మన మీద మనకు ఒక బతకాలని ఆశ, మన మీద మనకి చదువుకోవాలని తప్పన, మనం బాగా ఉండాలి, మనం లైఫ్లో బాగుపడాలి అనే ఆలోచన ఉండేది. ఏదో సినిమాలో చెప్తే మనం అయితే చక్కగా నవ్వుకున్నాం. నా కాలు నా ఇంకో కాలు మీద వేసుకుంటే నీకేంటో ప్రాబ్లమ్ అని. అంటే ఒక యాటిట్యూడ్ గురించి చెప్తున్నారు ఒక మాట. అంటే ఒక సినిమా డైలాగ్ అని చెప్తే మనకి బాగా కనెక్ట్ అవుతుంది. ఇంకొకసారి అనుకుంటాం హీరో చూడరా సిక్స్ ప్యాక్ చేసాడు, హీరో చూడ ఎంత బాగా చేసాడు అని చెప్పి రీల్స్ ఇలా ఇది పెట్టునే ఉంటాం. మన జీవితం ఏమైపోతుందంటే రీల్స్ ఇలా చూస్తూనే సరిగ్గా అయిపోతుంది. కానీ అతనిలాగా మనం ప్రయత్నించాలంటే ఎంత కష్టపడాలి, ఎంత డిసిప్లిన్గా ఉండాలని ఆలోచన మర్చిపోయే పరిస్థితులు వస్తున్నాయి. దయచేసి విద్యార్థులందరికీ ఒక చెప్తున్నా, ఒక అమ్మలా చెప్తున్నా, ఇంట్లో తల్లిదండ్రులను బాధ పెట్టకండి. చిన్న చిన్న అవసరాలకి, చిన్న చిన్న ఆనందానికి మీ జీవితాన్ని పాడు చేసుకోవద్దు. గవర్నమెంట్ చెప్తున్న ప్రతి ఒక్క సందేశాన్ని కూడా మీరు వినండి. గవర్నమెంట్ చెప్తున్న అన్ని విషయాలను ఫాలో అవ్వండి. మీ బంగారు భవిష్యత్తుకి ఈరోజు బాటలు వేయడానికి, మీరు చదువుకున్న వెంటనే బయటకు వచ్చిన వెంటనే ఉద్యోగాలు ఇవ్వడానికి గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు లాంటి వ్యక్తి ముఖ్యమంత్రిగా, పవన్ కళ్యాణ్ గారు లాంటి వ్యక్తి డిప్యూటీ సీఎంగా, ఐటీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు లాంటి వ్యక్తులు కూడా ఈరోజు మనందరి దగ్గర ఉన్నారు. మనకి బంగారు భవిష్యత్తు ఉంది. చిన్న చిన్న ఆనందాలకి, చిన్న చిన్న సంతోషాలకి దయచేసి మీ జీవితాలు నాశనం చేసుకోకుండా ఉంటారని మనస్ఫూర్తిగా మీ అందరికీ తెలియజేసుకుంటూ, ఈ అవకాశాన్ని ఇచ్చిన మీ అందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుని సెలవు తీసుకుంటున్నా. జై హింద్. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈజ్ బ్యాక్.